హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రికాదర భాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మనము టాపిక్లో ఏం నేర్చుకున్నామంటే రెండు విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఎన్ఎఫ్సి ఛార్జెస్ లేకోకుండా, అంటే ఏదైతే మనం ట్యాక్స్ రూపంలో మనం కడుతున్నామో, అంటే రూ150 మినిమం ఛార్జెస్, ఆ ఛార్జ్ లేకోకుండా ఛానల్స్ని కేవలం రూ139కి ఎలా చూడాలి అనేది ఒక టాపిక్ నేర్చుకున్నాం. తర్వాత టాపిక్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు ఈ యొక్క డిష్ టీవీ వెబ్సైట్ నుంచి ఛానల్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి అని రెండు నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేర్చుకునే ముందు మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఆఖరి దాకా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా టాపిక్లోకి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఆల్రెడీ డిష్ టీవీ వెబ్సైట్కి సంబంధించి ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. సో ముందుగా ఎలా చేసుకోవాలి, ఎవరైనా కూడా ఇందులో ఆప్షన్లు అంటే ఇక్కడ చూడండి, పైన మనకు సబ్ మెనూ ఎలా కనపడుతుందంటే హోమ్, రీఛార్జ్, యాక్టివేషన్, సెర్చ్ ఇలా కనపడుతుంది కదా. సో ఇందులో మనం రీఛార్జ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ప్యాక్ చేంజెస్ అండ్ ఇన్సెంట్ రీఛార్జ్ రెండు ఆప్షన్లు ఉంటాయి. మనం ఇందులో ప్యాక్ చేంజ్ అనే ఆప్షన్ని మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ప్యాక్ చేంజ్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనము ఏదైతే మన కార్డు నెంబర్ ఉంటుందో, సో ముందుగా కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ మనము ప్రెస్ చేద్దాం. ఓకేనా, ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ నేను జూమ్ తగ్గిస్తున్నాను. ఓకే, ప్రొసీడ్ అయిన తర్వాత ఇది లోడింగ్ అవుతున్నది అన్నమాట. సో ఇప్పుడు ఎలా లోడింగ్ అవుతున్నది మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పేజ్ అనేది మనకు లోడ్ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇప్పుడు నేను తక్కువ రేట్లో దీన్ని ఎలా యాడ్ చేస్తాననేది ఒక విషయము. తర్వాత విషయము, ఇప్పుడు మీకు ఎలా యాడ్ చేసుకోవాలి ఇందులో ప్యాకేజెస్ సెలెక్ట్స్ అని చెప్తున్నాను కదా. సో ఏంటంటే ఈ ఏదైతే రూ133 ప్యాకేజ్ ఎలా వస్తుందంటే, సో ఫ్రెండ్స్ చాలామంది ఇదివరకు నాన్ స్టాప్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, అంటే 3 ఇయర్స్ కానివ్వండి, 2 ఇయర్స్ కానివ్వండి, 1 ఇయర్స్ కానివ్వండి, వాళ్ళు ఎవరైతే ఇదివరకు అంటే ఫిబ్రవరి ముందు లోపు ఎవరైనా చేయించుకొని ఉంటారో ఆ ప్లాన్ యొక్క యాక్టివేషను, వాళ్ళకు మటుకి ఇది వర్తిస్తుంది అన్నమాట. సో మిగతా సబ్స్క్రైబర్స్కి యాజువల్గా మనం తీసుకునే సెలెక్ట్ ఛానల్స్ని బట్టి రూ153 ఎన్ఎఫ్సి మనం పే చేయాల్సి ఉంటుంది. సో మిగిలిన ఛార్జెస్ అన్నీ ఇంకా ఛానల్ బట్టి ఎంపిక ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎవరైతే నాన్ స్టాప్ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకు మటుకు ఈ 133 లేదా రూ153 ప్యాకేజ్ అనేది వస్తుంది. ఇందులో ఎందుకు 153, ఎందుకు 133 తేడా ఏంటి, రెండు అంతా ఒక రీజనల్లే కదా తీసుకుంటా అంటే ఏదన్నా తేడా ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కనపడుతున్న ఈ యొక్క డాష్ బోర్డ్ ఇక్కడ చూడండి, కరెంట్ ప్యాకేజ్, మైగ్రేషన్ ప్యాకేజ్ అని ఇక్కడ ఉన్నది కదా. సో ఈ ప్యాకేజ్లో మనము ఇది వరకు ప్రీవియస్ ఏ ప్యాకేజ్ అయితే ఉన్నదో, ఒకవేళ ఆటోమేటిక్ బై మారినా కూడా లేకపోయినా మారకపోయినా కూడా, సో ఇక్కడ ఏం ప్యాక్లో ఉన్నాం మనము అనేది, లేదా ఇక్కడ ఏమేమి ఛానళ్ళు మనం ఇదివరకు ఆటోమేటిక్ యాడ్ అయ్యి లేదా మనమే ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకున్నాం అనేది ఇక్కడ లిస్ట్ అయితే మనకు చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇందులో 0 ఛానల్స్ ఏం లేవు కాబట్టి ఇందులో మనకు 0 అని చూపిస్తుంది. ఒకవేళ ఏమైనా ఉంటే అవి చూపిస్తాయి. సో దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ జోన్ వచ్చిన తర్వాత నాన్ స్టాప్ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ హెచ్ఎస్ఎం అనే పెట్టుకోవాలి. సో ఎందుకు పెట్టుకోవాలి, ఇక్కడ తెలుగు ఏదైనా కూడా మనం ఇచ్చామనుకోండి, సో తెలుగులో మనకి న్యూస్ ఛానల్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి నార్త్ జోన్లో ఉండాలనుకుంటే హెచ్ఎస్ఎం అనే ఆప్షన్నే పెట్టుకోండి. ఒకవేళ తెలుగులోకి మనము మీ లాంగ్వేజ్ తెలుగు కానివ్వండి, ఒరియా కానీ, మరాఠీ ఏది తీసుకున్నా కూడా, బట్ అక్కడ మీకు ఈ యొక్క ఫ్రీ ఛానల్స్ ఏవైతే న్యూస్ ఛానల్లో అవి ఇవి వగైరా ఉంటాయో అవి మిస్ అవుతారనమాట. సో తర్వాత కింద సెలెక్ట్ డిఆర్సి ఉంది కదా, ఇక్కడ నాన్ స్టాప్ అనేది తీసుకోవాలి. సో నాన్ స్టాప్ అనే దానికి ఇక్కడ మనకు చూపిస్తాం చూడండి, 130+ = టోటల్ 153 అన్నమాట. సో 153కి అయితే వస్తుంది అన్నట్టు అక్కడ ముందుగానే మనకు చెప్తా ఉన్నది. సో ఆ 153 ఛార్జెస్ అనేది మనకి ఇక్కడ ఉండవు అన్నమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత యాడన్స్ అనే ప్యాకేజ్, యాడన్స్ అని ఇక్కడ మనకు ఆప్షన్ కనబడుతుంది కదా చూడండి. ఈ యాడన్స్లో మనం ఛానల్లో మనకు రీజనల్కి సంబంధించి కానీ మిగతా ఛానల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను సింగిల్ ఛానల్స్ తీసుకునే వారికి ఇక్కడ కింద అలాకాట్ అని ఉన్నది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ అలాకాట్ అనే పైన ఇక్కడ సెర్చ్ బార్లో
అక్కడ సెర్చ్ ఇంజిన్లో టైప్ చేసి మీరు ఛానల్స్ తీసుకోవచ్చు. సో ఏంటి ఈ యాడన్స్కు తర్వాత అలా కార్డ్స్కి ఏంటి తేడా అంటే, చూడండి ఫ్రెండ్స్, యాడన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్పోర్ట్స్ ప్యాక్ అని కనపడుతుంది. చూడండి, స్పోర్ట్స్కి ప్యాక్ అని కనపడిన తర్వాత దీనిపైన మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ ఛానల్స్, ఇందులో స్పోర్ట్స్ ప్యాక్లో సంబంధించి ఈ రూ. 7కి ఏమేమి ఛానల్స్ ఉంటాయో ఆ రూ. 7కి అన్ని ఛానళ్ళు ఉంటాయి. అలాగే ఈ అలా కార్ట్ అంటే ఓన్లీ సింగిల్ ఒక్కొక్క ఛానలే. అంటే ఇక్కడ ఛానల్కు రేట్కు సంబంధించి బకెటే ఉంటుందన్నమాట. ఎన్ని ఛానల్ కావాలనుకుంటే అన్న ఛానల్ లాగా. అలాగే ఈ అలాకాట్లో సింగిల్ ఛానల్ ఉంటుంది. సో అది తేడా అన్నమాట యాడన్స్కి అలాకాట్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనము ప్యాకేజెస్ టోటల్గా ఇప్పుడు ఈటీవీ ప్యాకేజు, తర్వాత జెమినీకి సంబంధించిన ప్యాకేజు, జీ తెలుగుకు సంబంధించిన ప్యాకేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఈటీవీ కావాలనుకున్న ముందుగా యాడ్ చేద్దామంటే దానికి షార్ట్కట్లో ఈటీపీఎల్ అని ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈటీపీఎల్ చూడండి, ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఈటీపీఎల్ అనేది మనకు అక్కడ ఆప్షన్ వచ్చింది. ఇది రూ. 24. ఇక్కడ మనకు బాక్స్ టైప్ కనపడుతుంది కదా, టిక్ మార్క్ చేసుకోవాలి, అంటే అది సెలెక్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత సెకండ్ వన్ మనకు వచ్చేసి అక్కడే మళ్ళీ టైప్ చేసి బ్యాక్ వచ్చేసి తెలుగు TELUGU తెలుగు అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఇక్కడ పైన మీరు ఏదైతే తెలుగు అని మనం టైప్ చేసాం కదా, ఇక్కడ మనం అన్ని గమనించుకోవాలి తెలుగుకి సంబంధించి. సో తెలుగుకు సంబంధించి మనం ఏమేమి చేయాలనేది ఇందులో చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, స్టార్ తెలుగు వాల్యూ మనకు అడ్వర్టైజ్మెంట్లో కూడా చూపిస్తుంటారు రూ. 39. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది దేనికి సంబంధించి అంటే స్టార్ మా టీవీకి సంబంధించి ఛానల్స్ అనమాట. ఇప్పుడు ఈటీవీకి సంబంధించి సెలెక్ట్ చేసాము, తర్వాత మా టీవీకి సంబంధించి సెలెక్ట్ చేసాము. అలాగే స్క్రోల్ చేసుకుంటా పోతే మనం ఇక్కడ తెలుగు బేసిక్ అనే ఆప్షన్ మనకు ఒకటి కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ తెలుగు బేసిక్ ఆప్షన్ అంటే దేనికంటే ఇది జెమినీ ఛానల్స్, జెమినీకి సంబంధించిన కేటగిరీ అన్నీ రావడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ జెమినీకి సంబంధించిన ఛానల్స్ రావాలనుకుంటే ఇక్కడ, ఒకవేళ అలాగే వేరే భాషల వాళ్ళు అయితే కన్నడ కానీ వేరే తమిళ్ కానీ ఉంటే ఇక్కడ తమిళ్ బేసిక్ వేరే ఇలా ఆప్షన్ ఉంటుంది, వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మరికొన్ని నాన్ స్టాప్ సబ్స్క్రైబర్స్కి తెలుగు బేసిక్ అనేది చూపించదు అనమాట. సో అప్పుడు మనం తెలుగు బేసిక్ చూపించకపోయినప్పుడు మనం ఏం చేయాలంటే తెలుగు ప్రైమ్ ప్యాక్ ఉంటుంది, రూ. 40 ఉంటుంది వాటి రేటు. ఇక్కడ తెలుగు ప్రైమ్ ప్యాక్ చూపిస్తాను ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు ప్రైమ్ రూ. 40 ఉంది కదా. సో ఇందులో కూడా అంటే వాటికి వీటికి రూ. 10 డిఫరెంట్ ఉంటుంది. అంటే టోటల్ ఇది 133 అయితే అది 143 అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కొన్ని ప్యాకేజ్ కొన్ని నెంబర్స్ సంబంధించి ఇది అనేది మనకు హైడ్ అవుతుంది తెలుగు బేసిక్ అనేది. ఇక్కడ తెలుగు ప్రైమ్ అన్నప్పుడు సెలెక్ట్ చేసుకోండి, అంటే 2 ఒకటి, ఇంకా కొన్ని ఛానల్ ఎక్కువగానే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సంబంధించి మనం ఏం చెప్పుకున్నామంటే ఇందులో మనము తెలుగు బేసిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, తెలుగు బేసిక్ అనేది నేను యాడ్ చేస్తున్నా. సో ఓకే, తర్వాత ఇప్పుడు 3 కేటగిరీలు మనం యాడ్ చేసాము. తర్వాత లాస్ట్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ జీ సంబంధించి జీ ప్రైమ్, GPRIME జీ ప్రైమ్ అని టైప్ చేసి ఇక్కడ మనం చూసినట్లయితే జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు అని ఉంటుంది. సో ఇందులో చాలానే ఉంటాయి. ఇందులో మనకు ఇక్కడ పక్కన రేట్ చూసినట్టయితే జీ ప్రైమ్ ప్యాక్ రూ. 20 అనేది తీసుకోండి, ఎందుకంటే మనకు తక్కువలోనే తెలుగు ఛానల్ అన్నీ కావాలి కాబట్టి. సో ఈ 28ది కూడా తీసుకోవచ్చు, అందులో ఇంకా కొన్ని వేరే ఛానల్స్ ఉంటాయి. మనకు తక్కువ కావాలనుకుంటే 20 తీసుకున్నాం. 20 తీసుకున్న తర్వాత ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అలా కార్డ్స్ ఇంకా ఏమైనా సింగిల్గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేదనుకున్నప్పుడు ఇక్కడ లాస్ట్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయాలి. సో ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనం ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సమ్మరీ అని ఉంది కదా, సమ్మరీ దగ్గర మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఈటీవీ ప్యాకేజ్ ఈటీపీఎల్, ఆ బకెట్ సంబంధించి రూ. 24, స్టార్ తెలుగు వాల్యూ, తెలుగు బేసిక్, జీ ప్రైమ్. సో అలాగే నాన్ స్టాప్ సంబంధించిన ప్యాక్ ఇది డిఆర్సి రేటు 00 ఉన్నది కదా ఇక్కడ. సో ఓకే,
ఇప్పుడు టోటల్ ఎన్సిఎఫ్ ఛార్జెస్ 0 ఉన్నది ఇక్కడ మనం గమనించినట్లయితే. సో మిగతా వాళ్ళందరూ అయితే కూడా ఈ ఎన్సిఎఫ్ ఛార్జెస్ ఏదైతే ఉన్నదో రూ. 153 చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ టోటల్ జిఎస్టీతో సహా రూ. 133 ఉంటుంది అనమాట. సో ఇది అన్నమాట. ఈ 4 కేటగిరీల పైన మీరు సెలెక్టెడ్ అయినప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సింగిల్ అయితే ఛానల్స్ అక్కడ సింగిల్ మనకు డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోండి. సో ఇది అయిన తర్వాత ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్మిట్ చేయగానే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, రిఫరెన్స్ నెంబర్ వచ్చింది మనకి అండ్ టోకెన్ నెంబర్ సక్సెస్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. టైం పడిన తర్వాత ప్యాక్ మారిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు అక్కడే ప్రొసీడ్ బటన్ అని మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఇదివరకు మనం లాస్ట్ టైం ఫస్ట్లో ఎలా చెప్పుకున్నామో ఛానల్కి సంబంధించి అవన్నీ యాడ్ అయినాయి లేదని మనకు కనపడతాయి. చూడండి, ఇప్పుడు నేను వితిన్ సెకండ్స్లోనే మళ్ళీ ప్రొసీడ్ చేశా. ఒక్కోసారి సర్వరు స్లో ఉన్నట్టయితే కూడా మనకి ఈ ప్యాకేజ్ అనేది చేంజ్ అవ్వదు తొందరగా, లేదా ఒకసారి 2 సార్లు ప్యాక్ చేంజ్ చేసినట్టయితే మళ్ళీ దానికి టైం తీసుకుంటుంది కొద్దిగా, లేదా సెకండ్ వన్ ఇంకా ఫైనల్గా వచ్చేసి మళ్ళీ అమౌంట్ సెకండ్ టైం ఒక 10 రూపీస్ కానీ 50 కానీ సమ్ అమౌంట్ ఎంతన్నా కూడా మనము రీఛార్జ్ చేసినట్టయితే ఆ అమౌంట్ మనకు అనేది చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా డిష్ టీవీకి సంబంధించి. ఇప్పుడు మనం ఆ ప్యాక్ ఏవైతే సెలెక్ట్ చేసుకొని మనము సబ్మిట్ ప్రెస్ చేసామో అక్కడ ఇవన్నీ వచ్చాయి చూడండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ నెంబర్ కల సబ్స్క్రైబర్స్కి ఎవరైతే ఉంటారో కస్టమర్కి వాళ్ళకి ఇప్పుడు ఛానల్స్ అనేటివి రావడం ప్లే జరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు 2 విధాలుగా చెప్పాను. ఇప్పుడు రూ. 133 చూడండి, ఇక్కడ టోటల్ ఛార్జెస్ రూ. 133కు ఇక్కడ కస్టమర్కి ఛానల్స్ వచ్చాయి వితౌట్ ఎన్సిఎఫ్ ఛార్జెస్కు. సో అలాగే ఎందుకు నేను ఈ వీడియో చెప్పానంటే ఫ్రెండ్స్, మీకు చాలామంది నాన్ స్టాప్ ప్యాక్ ఒకవేళ వేసుకున్నా కూడా అందులో కొందరికి 1 or 3 మెంబర్స్ నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళకి నాన్ స్టాప్ ఉన్నప్పటికీ కూడా రావట్లేదు అన్నమాట ఎన్సిఎఫ్. సో అలాంటి వాళ్ళకు వాళ్ళ యొక్క ఏదైతే ఉంటుందో నాన్ స్టాప్ ప్యాక్ అది ఎక్స్పైర్ అయినా ఉంటుంది, లేదా బై సర్వర్ మిస్టేక్ అయినా ఉండొచ్చు, కొందరికి రాకపోవచ్చు. బట్ ఖచ్చితంగా ఇక్కడ మీరు చెక్ చేసుకున్నప్పుడు ఉన్నట్లయితే కొందరు మీరు కూడా ఇతరులతో పాటు రూ. 300 డబ్బులు కట్టుకోవాలని సరైన అవగాహన లేకుండా డబ్బులు మీరు వేస్ట్ చేసుకోకూడదనే ఉద్దేశంతో, అలాగే దీని గురించి చాలా మందికి తెలియదనే ఉద్దేశంతో కూడా చెప్పాను. సో ప్యాకేజెస్ తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా తర్వాత నార్మల్గా ఉన్నటువంటి ఒక వీసీ కంటే నాన్ స్టాప్ కాకుండా వితౌట్ నాన్ స్టాప్కి ఛానల్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలని ఇంకా వాటిలో ఇంకా 3 ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నాన్ స్టాప్ సంబంధించి మనకు ఒక్కటే ఆప్షన్ వచ్చేది కాబట్టి ఇలా చేసామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా నెక్స్ట్ టాపిక్లతో ఇంకా మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.